ఇవాళ మన రాజ్యాంగ సృష్టికర్త ఆయనే ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చి నేను నిలబడితే ఆయనే ఓడిపోయినటువంటి సందర్భం అది. అవును, ఎస్, అవును, రైట్, మీరు చెప్పేది కరెక్ట్. మరి కానీ ప్రజలు విద్య పెరిగే కొద్దీ, అంటే అక్షరాస్యత పెరిగే కొద్దీ, నాగరికత పెరిగే కొద్దీ, చైతన్యం పెరిగే కొద్దీ అంబేద్కర్ గారి గొప్పతనాన్ని అర్థం చేసుకొని ఈరోజు అంబేద్కర్ గారిని ఇంచుమించుగా ఒక కారణజన్ముడిగా భావిస్తున్నారు భారత ప్రజానీకం. ఇంతేకాకుండా ప్రపంచంలో అనేక దేశాల వాళ్ళు కూడా అంబేద్కర్ గారి విగ్రహాలని ప్రతిష్ఠిస్తున్నట్టు మనకు వార్తలు అందుతున్నాయి. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో ఇటీవల కూడా ఆఫ్రికాలో ఒక దేశం అమెరికా ఆయన అంబేద్కర్ గారి విగ్రహాన్ని మేము పెట్టబోతున్నామని ప్రకటన చేయడం జరిగింది. ఇదే కాకుండా అంబేద్కర్ గారిని మా తెలుగుదేశం పార్టీ వరకైతే మా తెలుగుదేశం పార్టీ 82 మార్చి 29వ తేదీ ఆవిర్భవించింది. ఆ రోజు న్యూమెల్లో క్వార్టర్స్లో ఆవిర్భావం రోజు మీరు వీడియోలు చూస్తే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు నేను తెలుగుదేశం పార్టీ స్థాపించడానికి 3 వ్యక్తులు నాకు ప్రేరణ అని చెప్పాడు. మొదటిది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, 2 గురజాడ గారు, 3 కందుకూరి వీరేశలింగం గారు. ఆ 3 పేర్లు ఆయన ప్రస్తావించారు. అంబేద్కర్ గారిని ఆయన ఏమన్నారంటే ఆ సభలో పంకజంలో పుట్టిన పద్మం అన్నాడు ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా గాంధీవం అన్నాడు, అర్జునుడి గాంధీవంతో పోల్చాడనమాట. అంటే ఎన్టీ రామారావు గారు ఆయన యొక్క గొప్పతనాన్ని ఆనాడే అర్థం చేసుకొని అసలు పంకజంలో పుట్టిన పద్మం అంటే ఒక బురద గుంటలో పద్మం ఎలా అయితే వికసిస్తుందో, ఎంత బురద చూసేదానికి అసహ్యంగా ఉంటుంది, కానీ అందులో పద్మం ఎంత అందంగా ఉంటుంది. అదేవిధంగా అందరు బలహీన వర్గాలకు చెంది అట్టడుగు కులంలో పుట్టి అంటరాంతనానికి ఆయన కూడా గురయ్యి అస్పృశ్యతకి లోనయ్యి మరి ఆ వ్యక్తి వీధి దీపాల కింద పోతే, అదేవిధంగా బావిలో నీరు తాగడానికి కూడా అంటరాంతనం పాటించే రోజుల్లో నీటికి కూడా ఇబ్బంది పడిన రోజులు. అలాంటి వ్యక్తి ఆ రోజుల్లో బ్రిటిష్ పీరియడ్లో ఫ్రెంచ్ వాళ్ళు పాలిస్తున్నారు ఒకవైపు డచ్ వాళ్ళు పాలిస్తున్నారు. ఇలా అనేక దేశీయులు 4 దేశీయులు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో మహారాష్ట్రలో ఒక వెనుకబడిన జిల్లాలో ఆయన పుట్టి ఆ అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజున్న విద్యా అవకాశాలు లేవు, ఈ రోజున్న హాస్టల్స్ లేవు. మరి ఆ వ్యక్తి కారణజన్ముడు కాకపోతే ఏంటి? ఇన్ఫాక్ట్ ఇవాళ మనందరూ ఎంజాయ్ చేస్తున్నటువంటి విద్యా అవకాశాలు కావచ్చు, రిజర్వేషన్లు కావచ్చు, మనకు కల్పించబడినటువంటి హక్కులు కావచ్చు అంబేద్కర్ గారి వల్లే కదా. అవును, మరి దాన్ని విస్మరించి ఇన్ఫాక్ట్ ఇవాళ అంబేద్కర్ అనేటువంటి పేరుని ఇంతలా జపం చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ లేదా కాంగ్రెస్ పార్టీ మిత్రవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క భారతరత్న ఆయన కోసం ఇచ్చారా? ఇవ్వలేదు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అంబేద్కర్ గారికి భారతరత్న ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ప్రజాస్వామ్యం అసలు ఈ ప్రజాస్వామ్యం ఏర్పాటుకి ఆనాటికి ఆంగ్లేయులు, నేను ఇందాక చెప్పినట్టు ఆంగ్లేయులు, ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు వీళ్ళందరూ పరిపాలించే రోజుల్లో భారతదేశాన్ని పోర్చుగీస్ వాళ్ళు ఈ 4 కంపెనీలు పరిపాలించే రోజుల్లో మరి ఈ 562 సంస్థానాధీశులు కూడా పరిపాలిస్తున్న రోజుల్లో భారతదేశం అంతా ఎక్కడికెక్కడ సంస్థానాధీశులతో ఈ 4 కంపెనీలతో ఎక్కడికెక్కడ వాళ్ళు రాజులుగా ప్రకటించుకొని ఒక ప్రత్యేక దేశాలలాగా ఆనాడు రాజ్యాంగాలు లేకపోయినా ఒక ప్రత్యేక దేశాలలాగా వర్ధిల్లుతూ అసలు స్పష్టమైన దిశానిర్దేశం లేని రోజుల్లో ఈ దేశానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ దేశాన్ని కన్సాలిడేట్ చేయాలని చెప్పి ఆనాడు సర్దార్ పటేలు, అదేవిధంగా అంబేద్కర్ గారు వీరిద్దరు ఆలోచనల వల్లనే ఈ దేశం ఈ మాత్రం ఉందంటే నిస్సందేహంగా చెప్పవచ్చు.